జనవరి 2025లో స్టాక్ మార్కెట్ను కుదిపేసిన ఆ చైనీస్ ఏఐ సునామీ మళ్లీ వస్తోంది. అప్పట్లో డీప్ సీక్ R1 విడుదలైనప్పుడు ఎన్వీడియా ఒక్కరోజులోనే 17% పడిపోయి దాదాపు $600 బిలియన్ సంపదను కోల్పోయింది. కేవలం ఎన్వీడియా మాత్రమే కాదు, నాస్డాక్ 100 ఇండెక్స్ 3% పతనమై $1 ట్రిలియన్ పైగా మార్కెట్ క్యాప్ను తుడిచిపెట్టేసింది. సెమీకండక్టర్ ఇండస్ట్రీ అయితే 2020 పాండమిక్ తర్వాత అత్యంత దారుణంగా 9.2% పడిపోయింది. దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ కూడా 5 నుండి 6% నష్టపోయాయి. అటు క్రిప్టో మార్కెట్లో కూడా బిట్కాయిన్ మరియు ఇతర ఆల్ట్ కాయిన్స్ 8 నుండి 15% పడిపోవడంతో $330 బిలియన్ నష్టం వాటిల్లింది. అత్యంత ఖరీదైన హార్డ్వేర్ మరియు వందల బిలియన్ల విద్యుత్ ఖర్చు లేకుండానే శక్తివంతమైన ఏఐని తయారు చేయవచ్చని డీప్ సీక్ నిరూపించడమే ఈ భారీ పతనానికి కారణం. ఇప్పుడు ఆ సంస్థ అంతకంటే శక్తివంతమైన డీప్ సీక్ V4 మోడల్ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రంగంలో ఓపెన్ ఏఐ యొక్క GPT-5 మరియు ఆంథ్రోపిక్ యొక్క క్లాడ్ 4.5 కంటే మెరుగ్గా పనిచేస్తుందని అంచనా. క్లాడ్ 4.5లో కేవలం 200K టోకెన్స్ కాంటెక్స్ట్ విండో ఉంటే, డీప్ సీక్ V4లో అది 1 మిలియన్ టోకెన్ల కంటే ఎక్కువగా ఉండబోతోంది. ఇది ఒకేసారి భారీ డేటాను ప్రాసెస్ చేయగలదు. ఈ కొత్త మోడల్ గనక మార్కెట్లోకి వస్తే, ప్రస్తుతం అతిగా ఊహించుకుంటున్న ఓవర్ హైప్డ్ ఏఐ కంపెనీల వాల్యుయేషన్లు తగ్గి, స్టాక్ మార్కెట్ మరియు క్రిప్టో మార్కెట్లలో మరోసారి పెద్ద కరెక్షన్ వచ్చే ప్రమాదముంది.